బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి? మీకు ఈరోజు ఒక 5 టిప్స్ చెప్తాను. ఈ 5 టిప్స్ ఫాలో అయితే మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది నార్మల్ లెవెల్స్‌కి వస్తుంది. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్‌సైజ్. మీరు డైలీ 30 నిమిషాల నుంచెల్లి ఒక 1 అవర్ ఎక్సర్‌సైజ్ చేస్తే ఏంటంటే మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మంచిగా తగ్గుతుంది. మినిమమ్ అయినా 30 నిమిషాలు రెగ్యులర్‌గా చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే మీరు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నా లేకపోతే ఒబేస్ ఉన్నా మీ వెయిట్ అనేది నార్మల్ లెవెల్స్‌లో మెయింటైన్ అవ్వాలి. నార్మల్ అంటే మీ నార్మల్ BMI లెవెల్స్‌లో మెయింటైన్ అవ్వాల్సి ఉంటుంది. మూడోది ఏంటంటే మీరు మంచి హెల్తీ డైట్ తీసుకోవాలి. మెయిన్‌గా ఏంటంటే ఫైబర్ ఫుడ్స్ అనేది మంచిగా తీసుకోవాలి. ఈ పచ్చటి ఆకుకూరలు అండ్ ఫ్రూట్స్ కూడా మీ డైట్‌లో తప్పకుండా యాడ్ చేసుకోవాలి. ఈ ఫైబర్ ఉన్న ఫుడ్స్ వల్ల కూడా మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అండ్ ఎవరైతే మందు తాగుతారో అండ్ అదే కాకుండా స్మోకింగ్ ఎవరైతే చేస్తారో దీని వల్ల కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇవి కూడా చిన్న చిన్నగా తగ్గించి స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా ఏంటంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్‌ని అవాయిడ్ చేయాలి. ఇవేంటంటే మెయిన్‌గా ఈ బేకరీ ఐటెమ్స్ ఉంటాయి గదా! ఈ మైదా ఐటెమ్స్ గానీ, కూల్ డ్రింక్స్ అండ్ ఈ షుగరీ డ్రింక్స్ లేకపోతే షుగరీ ఫుడ్ ఐటెమ్స్ గానీ, ఇవి మాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది. మీరు ఈ 5 టిప్స్ గనుక మంచిగా ఫాలో అయితే మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది నార్మల్‌గా మెయింటైన్ అవుతాయి. అండ్ టాబ్లెట్ గూడా అవసరం పడకపోవచ్చు. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.